ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బల్దియాపూర్లో ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్న పార్టీలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు. చేరికలతో మరింత జోరందుకుంటున్న కారు, రోడ్ షోతో దూసుకుపోతున్న మంత్రి కేటీఆర్. మూసీ సుందరీకరణ, మౌలిక సదుపాయాలకు భరోసా, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన తెరాస. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆమరణ దీక్ష భగ్నం, 7గురిని ఆసుపత్రికి తరలించిన వర్సిటీ భద్రతా సిబ్బంది. దేశవ్యాప్తంగా రెండో రోజు ఉగ్రవాదుల కోసం ఎన్ఐఏ వేట, 15 మంది ముష్కరుల అరెస్ట్, ధృవీకరించిన దర్యాప్తు సంస్థ. నేతాజీ అదృశ్యంపై రహస్య దస్త్రాలు బహిర్గతం, బోస్ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రధాని విడుదల. పరోక్ష పన్నుల విధానంలో సంస్కరణలకే తొలి ప్రాధాన్యం, వచ్చే ఏడాది మెరుగైన వృద్ధి రేటు సాధిస్తామని అరుణ్ జైట్లీ ధీమా. ఆస్ట్రేలియా పర్యటనలో పరువు కాపాడుకున్న ధోనీ సేన, పాండే సంచలన శతకంతో చివరి వన్డేలో భారత్ గెలుపు.